హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో నేను ఎస్టేట్ ప్లానింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ నథింగ్ బట్ విల్ అండ్ ట్రస్ట్. ఈ వీడియో ఇక్కడ యూఎస్ఏలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. సో ఈ విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్స్ యూఎస్ఏలో ఉండే ప్రతి ఫ్యామిలీ దగ్గర ఉండాల్సిన 2 లీగల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో ఈ విల్ అండ్ ట్రస్ట్ అసలు ఎందుకు మ్యాండేటరీ అనేది ఫస్ట్ చూద్దాం. సో లెట్స్ సే ఒక పర్సన్ ఆర్ కపుల్ ఉన్నారు. సో వాళ్ళకి ఇక్కడ మైనర్ కిడ్స్ అండ్ అలాగే సమ్ అసెట్స్ ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి కనుక ఏదైనా జరిగితే ఆ కిడ్స్ని అండ్ అలాగే ఆ ప్రాపర్టీని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అండ్ వాళ్ళకి ఇక్కడ రిలేటివ్స్ ఉన్న ఆర్ ఎల్స్ మేబీ వేరే కంట్రీస్లో లెట్స్ సే ఇండియాలో గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఈ కిడ్స్ని వాళ్ళు గార్డియన్ చేస్తూ ఉన్నా సరే గవర్నమెంట్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ కోర్టులో ఫైట్ చేయాల్సి ఉంటుంది అండ్ చాలా మనీ స్పెండ్ చేయాలి. ఈవెన్ అప్పటికి కూడా ఆ కిడ్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్న గ్యారంటీ లేదు. అండ్ ఆ కిడ్స్ని ఇక్కడ ఉన్న అనాథాశ్రమాల్లో పెంచుతారు. సో ఎస్పెషల్లీ దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ విల్ అన్న డాక్యుమెంట్లో ఆ పర్టికులర్ పర్సన్కి ఆ కపుల్కి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ కిడ్స్కి ఎవరు గార్డియన్స్గా ఉండాలి అండ్ ఆ ప్రాపర్టీ ఆ కిడ్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని చెప్పేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఈ ట్రస్ట్ అన్న డాక్యుమెంట్లో వాళ్ళకున్న అసెట్స్ మొత్తాన్ని ఫర్దర్గా బెనిఫిషియరీస్కి ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీ అసెట్స్ మీరు అనుకున్నట్టు డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి అండ్ అలాగే మైనర్ కిడ్స్ మీరు అనుకున్న గార్డియన్స్కి ఆ కేర్ టేకర్స్కి అసైన్ చేయడానికి అండ్ ఈవెన్ మీ ఫైనాన్సెస్ ఆర్ మెడికల్ డెసిషన్స్ తీసుకునే ఒక ట్రస్టెడ్ పర్సన్ని పెట్టుకోవడానికి అండ్ ఈవెన్ మీరు టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రోబేట్ని అవాయిడ్ చేయడానికి కూడా ఈ విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కంబైన్గా ప్లాన్ చేసినప్పుడే పర్ఫెక్ట్ ఎస్టేట్ ప్లానింగ్ అవుతుంది. సో ఇప్పుడు మేము రిప్రజెంట్ చేసే కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ప్రీమియం ప్రోబేట్ అవాయిడెన్స్ ప్యాకేజ్. ఇందులో వచ్చే ఫస్ట్ ఫీచర్ లాస్ట్ విల్ అండ్ టెస్ట్మెంట్, విచ్ ఇస్ నథింగ్ బట్ విల్. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలాగే సెకండ్ ఫీచర్ వచ్చి రివోకేబుల్ లివింగ్ ట్రస్ట్. రివోకేబుల్ ట్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం రాసిన ట్రస్ట్లో గోయింగ్ ఫార్వర్డ్ మనం నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి చేయొచ్చు. లైక్ న్యూ అసెట్స్ని యాడ్ చేయడం ఆర్ ఎల్స్ ట్రస్టీస్ని రిమూవ్ ఆర్ యాడ్ చేయడం. సో ఇటువంటివి అండ్ ఇటువంటి చేంజెస్ని మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు. సో అందుకనే ఇక్కడ వీళ్ళు రివోకేబుల్ లివింగ్ ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫీచర్ వచ్చి డ్యూరబుల్ ఫైనాన్స్ పవర్ ఆఫ్ అటర్నీ. సో దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఆ పర్టికులర్ పర్సన్ ఇన్కెపాసిటబుల్ అయిపోయినప్పుడు సో ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు. సో అటువంటి టైంలో వాళ్ళ ఫైనాన్సెస్ గురించి డెసిషన్ తీసుకునే ఒక పర్సన్ని మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ హెల్త్ కేర్ సర్టిఫికేట్ డెసిగ్నేషన్. ఇందులో ఏంటంటే సేమ్ ఆ పర్సన్ ఇన్కెపబుల్ అయిపోయినప్పుడు తన హెల్త్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి ఒక పర్సన్ని అసైన్ చేయొచ్చు. దానికోసమే ఈ డాక్యుమెంట్. అండ్ నెక్స్ట్ ఫీచర్ హిపా ఆథరైజేషన్. ఇది ఎందుకంటే పర్సన్ సంబంధించి హెల్త్ డెసిషన్ తీసుకోవాలంటే తన మెడికల్ రికార్డ్స్ కావాలి కదా. ఆ రికార్డ్స్ ఎవరికి పడితే అక్కడ ఇవ్వరు. సో ఇక్కడ హిపా యాక్ట్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ అనేవి చాలా ప్రైవేట్గా ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నిటికీ కూడా ఈ పర్సన్కి యాక్సెస్ చేయడానికి రైట్స్ ఉన్నాయని చెప్పి మనం ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తాం. అదే హిపా ఆథరైజేషన్. సో నెక్స్ట్ ఫీచర్ లివింగ్ విల్ ఆర్ అడ్వాన్స్ డైరెక్టివ్. సో దీని గురించి సింపుల్గా చెప్పాలంటే లెట్స్ సే ఆ పర్టికులర్ పర్సన్కి ఏదో ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యింది ఆర్ ఎల్స్ ఏదో ఇల్నెస్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఆ పర్సన్ కంప్లీట్గా చనిపోలేదు కానీ ఒక లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. సో లైఫ్ సపోర్ట్ తీసేస్తే ఆ పర్సన్ చనిపోతారు. సో ఇటువంటి సిచ్యువేషన్ కనుక వస్తే అసలు ఎంత టైం పీరియడ్ ఆ లైఫ్ సపోర్ట్ మీద ఉంచాలి అన్న డెసిజన్ ఆ పర్సన్ ముందే తీసుకోవచ్చు. సో ఇది వినడానికి కొంచెం ఆడ్గా ఉన్న ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఎక్కువ బర్డెన్ అవ్వకూడదు అన్న ఒక డెసిషన్తో సో ఈ డాక్యుమెంట్లో ఎంత స్పాన్ వరకు లైఫ్ సపోర్ట్ మీద ఉంచాలి అండ్ ఎప్పుడు టర్మినేట్ చేయాలి అని చెప్పి డెసిషన్ ముందే వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ పెట్స్ ట్రస్ట్. సో ఎవరైతే పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసమే ఈ ఫీచర్. ఆ పర్సన్కి ఏదైనా జరిగితే వాళ్ళ పెట్స్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని అండ్ అలాగే వాటికి సపరేట్ ఫండ్స్ని ఈ డాక్యుమెంట్ ద్వారా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ క్లౌడ్ స్టోరేజ్. సో వన్స్ ఈ విల్ అండ్ ట్రస్ట్ ప్లానింగ్ మొత్తం అయిపోయాక మీకు ఫిజికల్ కాపీస్ వస్తాయి అండ్ అలాగే డిజిటల్ కాపీ వస్తుంది. అండ్ డిజిటల్ కాపీని మీరు క్లౌడ్ స్టోరేజ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తప్ప ఈవెన్ ఆ ప్రొవైడ్ చేసే కంపెనీ దగ్గర కూడా ఉండదు. అండ్ ఫర్దర్గా ఆ ఫిజికల్ కాపీస్ మేబీ ఏ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోతాయి. సో అప్పుడు మళ్ళీ మీరు ఈ క్లౌడ్ స్టోరేజ్లో ఉండే డిజిటల్ కాపీని యూజ్ చేసుకోవచ్చు. సో మేమైతే ప్రతి క్లయింట్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ క్లౌడ్ స్టోరేజ్లో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్తాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫీచర్ స్పౌస్ ప్లాన్. సో ఇదే ప్యాకేజ్లో ఆ పర్సన్ స్పౌస్ ఆర్ లైఫ్ పార్ట్నర్ కూడా సపరేట్ విల్ ట్రస్ట్ అండ్ మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒకటే ప్యాకేజ్లో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బెనిఫిట్ అవుతారు. సో గైస్, ఇది ఎస్టేట్ ప్లానింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పాను కదా. ఎలా అంటే ఒకవేళ కనుక మీరు ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి మీ మైనర్ కిడ్స్ ఉంటే సో మీకు ఈ డాక్యుమెంట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా సరే విల్ అండ్ ట్రస్ట్ గురించి ఎడ్యుకేట్ చేసి వేరే వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనీ ఎర్న్ చేయొచ్చు.
సో నేను నా ఫైనాన్స్ ఏజెన్సీ ద్వారా ఇటువంటి ఫైనాన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ మంత్లీ ఈజీగా 2 to 3K ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. నా టీంలోనే ఐటీ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అండ్ ఈవెన్ ఇంటర్న్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ బిజినెస్ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో అసలు ఈ బిజినెస్ ఏంటి, ఎలా ఎర్న్ చేయొచ్చు, అండ్ ఓన్లీ విల్ అండ్ ట్రస్ట్ మీద నేను ఎంత ఎర్న్ చేశాను అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టిల్ ఈ విల్ అండ్ ట్రస్ట్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీకు ఎస్టేట్ ప్లానింగ్లో హెల్ప్ కావాలన్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేస్తే సరే మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వన్. బై.